తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఆళ్లగడ్డ ఈ పేరు చెప్పగానే ముందుగా టక్కన అంటే చాలా రకాల సామాజిక వర్గాలు ఉన్నా, చాలామంది నేతలు ఉన్నా ప్రజెంట్ భూమా ఫ్యామిలీ గుర్తుకొస్తుంది. దంపతులు ఇద్దరు మరణించిన తర్వాత అంటే తల్లిపోయిన తర్వాత తండ్రి సారథ్యంలోనే కూతురు తెర మీదకి రావడము, ఆ రాజకీయ జీవితం మనం చూస్తున్నాం. అయితే కూటమి ఏర్పడిన తర్వాత అక్కడున్న మార్కెట్ యార్డ్ చైర్మన్ కమిటీ పదవి జనసేనకు వచ్చి 6 నెలలు అవుతున్నా ఇంకా పదవిని అధిరోహించలేదు. భూమా అఖిల ప్రియ అడ్డుపడుతోంది, రాజకీయ మంత్రాంగాన్ని తెర వెనుక నడుపుతున్నారు అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆళ్లగడ్డలో ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారుడు, రాజకీయ విశ్లేషకుడు చిలగడ శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. నిజంగా 6 months అయ్యింది జనసేనకు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ఇచ్చినా కనీసం అటువైపు అడుగులు వేయలేకపోతున్నారనేసని వింటున్నాము. నిజమా? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ఆధిపత్య పోరు అనే అంశాన్ని ఒకసారి మనం తెర మీదకి తీసుకొస్తే, ఈ ఆధిపత్య పోరు రకరకాలుగా తరాలు మారిన వాళ్ళ వారసులు కొనసాగిస్తున్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి సున్నితమైనటువంటి నియోజకవర్గాలు ఆళ్లగడ్డ కూడా ఒకటి. అయితే ఇక్కడ బలిజల ఆధిక్యత అంటే జనాభా పరంగా బలిజలు ఎంత ఎక్కువ శాతంలో ఉంటారో, కానీ రెడ్లు తమ సంప్రదాయ నియోజకవర్గాలలో ఒకటిగా ఆళ్లగడ్డని దశాబ్దాల తరబడి నిలబెట్టుకుంటూ వస్తున్నటువంటి నియోజకవర్గాలలో ఆళ్లగడ్డ కూడా ఒకటి. బలిజలు ఎప్పటి నుంచి ఇక్కడ ఆధిపత్యం కోసం వాళ్ళదంటూ ఒక పంధా కొనసాగిస్తున్నారు, ఒక ప్రయత్నాన్ని చేస్తున్నారు, ఒక పోరాటాన్ని కూడా వాళ్ళు తమ జీవితాల్లో ఆ పోరాటాన్ని కొనసాగించుకుంటూ వెళ్తున్నారు ఆ ప్రాంతంలో. ఇక్కడ ఆళ్లగడ్డకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, గంగుల, భూమా ఈ 2 కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చింది. ఒకసారి భూమా కుటుంబం నుంచి, మరొకసారి గంగుల కుటుంబం నుంచి అక్కడ శాసనసభలోకి అడుగు పెట్టేటటువంటి సంప్రదాయం ఉంటోంది. 2009 ప్రజారాజ్యం సమయంలో 2008 చిరంజీవి గారి పార్టీ ఆయన ప్రకటించిన తర్వాత నంద్యాల లోక్సభ స్థానం లేదా నంద్యాల శాసనసభ స్థానాన్ని ఆశిస్తూ అక్కడ ఉన్నటువంటి విద్యావేత్త మిద్దే శాంతిరాముడు ఆయన ప్రజారాజ్యం పార్టీలో వచ్చి చేరడం జరిగింది. వచ్చి చేరిన తర్వాత భూమా దంపతులు కూడా వచ్చి చేరారు. భూమా దంపతులకి తెలుగుదేశంలో కనీవిని ఎరుగినటువంటి ఒక ఫాలోయింగ్ ఉంది, కనీవిని ఎరుగినటువంటి మర్యాదలు దక్కుతున్నాయి. ఒక రాష్ట్ర మంత్రి కాలేదు అన్న విషయం ఒక్కటి పక్కన పెడితే, ఎందుకంటే బివి మోహన్ రెడ్డి గారిని ఆయనకి రాష్ట్ర మంత్రి ఇస్తూ ఉండేవారు, రామారావు గారైనా చంద్రబాబు నాయుడు గారు. ఆ ఒక్కటి మినహాయిస్తే మిగతా ఏ మర్యాదలకి వాళ్ళకి లోట్లేదు. అటువంటిది అసలు ఏ విధమైనటువంటి అంశాన్ని లేవనెత్తకుండా వాళ్ళు వచ్చి ప్రజారాజ్యంలో చేరారు. చేరిన తర్వాత మీకు చిరంజీవి గారి ప్రజా అంకిత యాత్ర మొదలై రాయలసీమలో ప్రవేశించిన తర్వాత రాయలసీమలో కర్నూలు జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత చిరంజీవి గారి రథం మీద ఎవరెవరు ఉంటారు, కర్నూలు జిల్లాకు సంబంధించి ఆయా స్థానాలను ఆశిస్తున్నటువంటి ఆశావాహులు ఉంటారు. అప్పటి వరకు పార్టీకి బేషరతుగా ఖర్చు పెడుతున్నటువంటి వాళ్ళు ఆ రథం మీదకి వస్తారు. మిద్దే శాంతిరాముడు గారు మెట్లెక్కి చిరంజీవి గారిని కలుసుకోవాలని పైకి వస్తుంటే శోభానాగిరెడ్డి గారు అడ్డుకున్నారు అన్నది జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పటికి 1.5 నుంచి 2 కోట్ల రూపాయల వరకు మిద్దే శాంతిరాముడు గారు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఆయన అసలు ఆలోచించకుండా ఖర్చు పెట్టారు. ఆయన ఆశిస్తున్నది నంద్యాల లోక్సభ కానీ నంద్యాల శాసనసభ కానీ. నంద్యాల లోక్సభకి భూమానాగిరెడ్డి గారు నేను పోటీ చేస్తానని ఆయన అల్టిమేటం డిక్లేర్ చేశారు. ఆళ్లగడ్డకి ఏమో శోభానాగిరెడ్డి గారు పోటీ చేస్తారని. నంద్యాల శాసనసభ కూడా వేరే వాళ్ళు వాళ్ళ సొంత సామాజిక వర్గానికి ఆ సమయంలో కేటాయించుకున్నారు, రెడ్డి సామాజిక వర్గానికి. అంటే ఒక సామాజిక వర్గం ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎటువంటి వీళ్ళకి అర్హతలున్నా, ఆర్థికంగా వనరులున్నా వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అనేటటువంటి ఒక స్ట్రాంగ్ ఎజెండాతో భూమా దంపతులు ఆ రోజు ప్రవర్తించినటువంటి విధానం, ఆ రోజు వెన్నుదీరుకు వచ్చిన మిద్దే శాంతిరాముడు గారు ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు చిరంజీవి గారి గడప కానీ పవన్ కళ్యాణ్ గారి గడప కానీ తొక్కల ఇప్పటి వరకు. అంటే నాయకుడు అంటే ఒక పార్టీ అధ్యక్షుడు, ఎనీ పార్టీ సొంత సామాజిక వర్గానికి చెందిన వారికి ఎవరికైనా అవమానం జరిగినా, వాళ్ళని ఎవరైనా అవహేళన చేసినా, నీకోసం వచ్చి ప్రయాణిస్తున్న వాళ్ళు, నీతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్న వాళ్ళ పట్ల నీకంటూ ఖచ్చితంగా ఒక కన్సర్న్ ఉండాలి, నీకంటూ ఒక కమిటెడ్ ఎజెండా ఉండాలి. అంతే కదా. అది లేనప్పుడు ఏంటంటే ఖచ్చితంగా గాయపడి వెళ్ళిపోయిన మిద్దే శాంతిరాముడు గారు మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు. సరే కాసేపు అది పక్కన పెడితే, ఆ రోజు జరిగినటువంటి ఈ సంఘటన నేను ఎందుకు ఇవాళ తెర మీదకి తీసుకొచ్చానంటే, ఇవాళ మార్కెట్ యార్డ్ చైర్మన్ జనసేనలో ఒక అభిమానికి, అంటే ఆళ్లగడ్డలో జనసేన జెండా కట్టడానికి కూడా ఆలోచించేటటువంటి పరిస్థితుల్లో మైలేరి మల్లయ్య అనేటటువంటి ఒక అభిమాని
తన టెలిఫోన్ బూత్నే పార్టీ కార్యాలయంగా మార్చి అక్కడ అతను జెండా కట్టి అతను అక్కడ ఉన్నటువంటి అభిమానులందరినీ అతను కలిసి నియోజకవర్గంలో కావచ్చు, ఆళ్ళగడ్డలో కావచ్చు, మిగతా మండలాల్లో కావచ్చు, ఏకతాటి మీదకు తీసుకొచ్చి అక్కడ ఒక సందడి చేశాడు. అతను చేసి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పడ్డాడు. అతను పాత అభిమాని, సీనియర్ అభిమాని, చాలా కమిటెడ్గా అతను కంటిన్యూ అయ్యాడు. అతను అంటే ఎత్తుపల్లాలని చూశాడు. 2014 ఎన్నికలు చూశారు, 2019 ఎన్నికలు చూశారు, 2019 ఎన్నికల తర్వాత అవమానాలు ఎదుర్కొన్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత 2024 ఇప్పుడు కూటమి అభ్యర్థి ఎవరు? అఖిలప్రియ గారు. అఖిలప్రియ గారి గెలుపు కోసం మీరు పనిచేయాలంటే అఖిలప్రియ గారి గెలుపు కోసమే పనిచేశారు వీళ్ళు. చేసిన తర్వాత ఏఎంసీ చైర్మన్, అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్, ఇదిగో జనసేనకి ఇస్తున్నాం అని టీడీపీ వాళ్ళు ఎవరెవరికి ఇస్తున్నారో ఆ లిస్టులో జనసేనకి విడిచిపెట్టే ఉన్న తర్వాత జనసేన అది ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, ఏ సామాజిక వర్గానికైనా ఇచ్చుకోవచ్చు. మైలేరు మల్లయ్య అర్ధాంగికి ఇచ్చారు. వాళ్ళు బలిజ సామాజిక వర్గం. 6 నెలలుగా ప్రమాణ స్వీకారానికి కూడా నోచుకోనటువంటి పరిస్థితి ఇవాళ అక్కడ ఆళ్ళగడ్డలో ఉంది. 6 నెలలైంది ప్రకటించి. 6 నెలలుగా, ఎందుకంటే యాజ్ పర్ ప్రోటోకాల్ ఎమ్మెల్యే రావాలి, ఎమ్మెల్యే దగ్గర ప్రమాణ స్వీకారం చేయించాలి. మీరే అధికారంలో ఉన్నారు, మీతో కూటమిలో పొత్తులో ఉన్నటువంటి వాళ్ళకి నామినేటెడ్ పోస్ట్ వచ్చింది, మీరు ఆ కార్యక్రమం ఆ తంతు ముగించాలి. మీరు ఇప్పటి వరకు రాలేదు. ఈవేళ సరే జనసేన ఏమంటుంది, మేము కేటాయించేసాం, ప్రకటించేసాం, అక్కడ మల్లగుల్లాలు మీరు పడుకోండి అని చెప్తున్నారు. అతని వేళ మైలేరు మల్లయ్య నిన్న ఉదయం నారా లోకేష్ గారిని ఈ విషయం అతను కలవాల్సి వచ్చింది. ఓకే, జనసేన నాయకులతో ఎవరితో అతను మాట్లాడాడు, జనసేన నాయకులు ఈ విషయమై ఎవరు తలకెత్తుకున్నారో మనకైతే ఇదమిద్దంగా తెలియరాలేదు. కానీ నారా లోకేష్ గారిని కలిసిన వెంటనే భూమా అఖిలప్రియ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఏముంది, ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలు ఫలానా మండలాల్లో ప్రతిష్ఠిస్తాం, బలిజ భవన్లని ఇంతకుముందు శంకుస్థాపనలు జరిగినాయి, కాప్ కార్పొరేషన్ ఉంది కదా, దానికి సంబంధించి బలిజ భవన్లు ప్రతి నియోజకవర్గంలో రావాలి, అవన్నీ వెంటనే వాటిని ప్రారంభించేస్తాం. అవి ఎవరు అడగలేదు. ఇప్పుడు ఆవిడ శ్రీకృష్ణదేవరాయల గారి విగ్రహం కావాలా, లేకపోతే బలిజ భవన్లు ఇప్పుడు వెంటనే ప్రారంభించాలని అడగల. ఇక్కడ మైలేరు మల్లయ్య గారు అర్ధాంగి ఏఎంసీ చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏంటి అడ్డు అన్నది యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం వాళ్ళందరూ, ఆ నియోజకవర్గం ఒక్కటే కాదు, ఆ సామాజిక వర్గం వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు. సరే, ఈ ప్రశ్న మనం లేవనెత్తడంతో పాటు అక్కడ కృష్ణదేవరాయల గారి విగ్రహం కంటే అక్కడ వీళ్ళందరూ ఆధిపత్యాలను ఎదిరించినటువంటి నల్లగట్ల నరసింహుల గారిని ఒక ఆయన ఉన్నారు, ఆయన ఈవేళ లేరు. ఓకే, ప్రముఖ న్యాయవాది. ఆయన 78లో ఆయన ఆళ్ళగడ్డ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 78లో జనతా అభ్యర్థిగా నంద్యాల లోక్సభకు పోటీ చేశారు. ఆళ్ళగడ్డ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. జయాపజయాలు పక్కన పెడితే కాసేపు ఆయన ఏంటంటే ఇక్కడ కేవలం ఒక సామాజిక వర్గం యొక్క ఆధిపత్యం మాత్రమే కాదు, మిగతా సామాజిక వర్గాలు కూడా ప్రజాస్వామిక గొంతు వినిపించాలనుకుంటున్నాయి అని చేసినటువంటి పోరాట ప్రయత్నం ఆ రోజు. ఆయన అక్కడితో ఆగిపోలా. తర్వాత 1985లో మార్చి నెల అనుకుంటాను, మీకు అక్కడ బలిజ మహాసభలు నిర్వహించి నంద్యాలలో కనీవి నెరుగుని విధంగా ఆయన మిర్యాల వెంకట్రావు గారిని, పి శివశంకర్ గారిని, వీళ్ళందరిని ఆహ్వానించి అనంతల మదన్ మోహన్ గారిని, వంగవీటి మోహన్ రంగారావు గారిని కూడా నంద్యాల తీసుకెళ్లారు ఆయన ఆ సమయంలో. ఇవాళకి వంగవీటి మోహన్ రంగారావు గారి చరిత్రలో ఆయన కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు మరియు ఖమ్మం జిల్లా తప్ప ప్రకాశం జిల్లా కూడా పూర్తిగా ప్రకాశం జిల్లాలో వంగవీటి మోహన్ రంగారావు గారు పర్యటించి ఉండరండి, గుంటూరు జిల్లా దాటి. అలాంటిది ఈ ప్రాంతం కాకుండా ఆయన వేరే ఒక ప్రాంతాన్ని, మరీ ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమలో, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎప్పుడైనా ఏదైనా ఒక మహాసభకు వచ్చి ఆయన పాల్గొన్నారంటే అది నంద్యాలలో జరిగినటువంటి మహాసభకే. అంటే అంతగా నిరసన గళాలు వినిపించారు. ఒక దశలో మీకు పివి నరసింహారావు గారు నంద్యాల నుంచి పోటీ చేసి గెలిచిన నేపథ్యం ఉంది. భూమా నాగిరెడ్డి గారే లోక్సభ అభ్యర్థి తెలుగుదేశంలో. పివి నరసింహారావు గారు ఆ స్థానాన్ని విడిచిపెట్టేటప్పుడు నంద్యాల తర్వాత ఎన్నికలకి పివి రంగయ్య నాయుడు గారని పివి నరసింహారావు గారి మంత్రివర్గంలో కేంద్ర మంత్రి ఉండేవారు. ఖమ్మం నుంచి గెలిచారు మొదటిసారి ఆయన 89 ఎన్నికల సమయంలో. అక్కడున్న బలిజల యొక్క శాతం చూసి అక్కడున్నటువంటి వాళ్ళ యొక్క ఆ వేదనను విని ఆయన పివి రంగనాయుడు గారిని తీసుకొచ్చి నంద్యాలలో నించోబెట్టారు. ఇట్స్ ఏ రైట్ చాయిస్ ఇన్ ఏ రాంగ్ ప్లేస్ అని చెప్పాను నేను. ఎందుకు అని అంటే
మీరు లోకల్గా ఒక నాయకుడిని మీరు తయారు చేయాలి, లోకల్గా ఒక నాయకుడిని మీరు గుర్తించాలి, లోకల్గా అందుబాటులో ఉండేటటువంటి వాడికి మీరు అవకాశం ఇవ్వాలి. వేరే సామాజిక వర్గాల్లో మీరు ఇవ్వాలనుకున్నప్పుడు ఎక్కడో తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి పర్సను ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఆయన ఖమ్మం జిల్లాలో లాస్ట్ మినిట్ 11th అవర్ అయిపోతున్న టైంలో ఎక్కడ సీట్స్ అన్నీ అయిపోయాయి, ఎంపీ సీట్స్. ఖమ్మం హడావిడిగా ఖమ్మం ఇచ్చారు ఆయనకి. గెలుస్తారో ఓడిపోతారో వేరే విషయం, ముందు ఖమ్మం ఇచ్చి పంపించాడు, ఆయన గెలిచాడు. ఆ సమయంలో పివి రంగారెడ్డి ఆయన్ని తీసుకొచ్చి నంద్యాలలో నించోబెట్టడం రాంగ్ చాయిస్ అన్నమాట. కానీ ఇక్కడ ఈ సామాజిక వర్గం ఉంది అని పివి నరసింహారావు గారు గుర్తించారు. అలా పివి నరసింహారావు గారు ఆ రోజు గుర్తించి విద్యా సంస్థల యొక్క అనుమతులు ఇతనికి ఇస్తే ఇతను ఇక్కడ ఒక నాయకుడు అవుతాడు అని ఆయన ఆలోచించిన వ్యక్తే విద్యాసాయంత్రాముడు గారు. అక్కడ ఓకే, ఈ కథ అంతా, ఈ నేపథ్యం అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈవేళ అఖిలప్రియ గారి జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో మద్దూరి భార్గవరామ నాయుడు గారు, ఆయన బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. భర్త బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మొన్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఆవిడ మీ ఇంటి కోడళ్ళని చెప్పి ఆవిడ ఓట్లు అడిగారు. ఆవిడ ఈ బలిజ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరి ఇళ్లకు వెళ్ళి ఆవిడ ఓట్లను అభ్యర్థించిన విషయం మనందరికీ తెలిసిన విందే. ఇక్కడ ఈవేళ మైలేరు మల్లయ్య అనే అతని అర్ధాంగిని చైర్లో కూర్చోబెట్టడానికి, ప్రమాణ స్వీకారం చేయించడానికి ఏంటి అడ్డు? అంటే మీకు చెప్పి అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీ అనుమతి తీసుకుని జనసేనకు విడిచిపెట్టాలా, లేకపోతే పలానా సామాజిక వర్గం వాళ్ళకి మేము కేటాయించుకుంటున్నామని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అఖిలప్రియ గారికి తెలియజెప్పాలా? అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ ఆమెను అనేకన్నా యాక్షన్ తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోకపోవడం వల్ల అలా చేస్తుందని ఇక్కడ మనం కంక్లూజన్కి రావచ్చు కదా. లోకేష్ గారు ఏంటంటే ఆయన డే 1 నుంచి ఆయన చాలా తల బొప్పి కట్టినటువంటి నియోజకవర్గాల జాబితాలు ఆళ్ళగడ్డ కూడా పెట్టుకుని ఉన్నాడు. ఆయన ఏ రోజైనా ఏ నిర్ణయం, మొండి వైఖరి అనేది ఆల్మోస్ట్ అంటే ఆఫ్టర్ ఫాదర్ తర్వాత ఏంటిది ఆ గుర్తింపు అనేది తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. పిన్న వయస్కులో మంత్రిని కూడా చేశారు. మేము ఉన్నాం తల్లి అనేసి కాపుగా వస్తున్నప్పుడు ఇవే కదా వాళ్ళకి కట్టుబడి ఉండాల్సింది. మనం కూటమిగా వెళ్తున్నామమ్మా అంటే ఎవరికి లేనటువంటి, ఎవరికి రానటువంటి ఒక సమీకరణ ఇక్కడ ఏమైందంటే, ఆవిడ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు భార్గవరామ్ గారిని. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, రెండో వివాహం కదా. సరే చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆ నియోజకవర్గంలో ఆవిడకి తెలియకుండా ఆవిడ స్ట్రెంగ్తన్ అయింది. ఆ విషయాన్ని ముందు ఆవిడ అర్థం చేసుకోవాలి. ఈ సమీకరణ అనేది స్ట్రెంగ్తన్ అయింది. ఆ స్ట్రెంగ్తన్ అయింది కొన్ని చోట్ల, కొన్ని కుటుంబాలు వాళ్ళ సొంత సామాజిక వర్గం ఏదైతే ఉందో సొంత సామాజిక వర్గంలో కొంతమంది డెఫర్ అవుతారు. ఎందుకు అవుతారంటే అవుతారు. సరే, అయ్యే వాళ్ళని కాసేపు పక్కన పెట్టి వాళ్ళ సొంత ఇంట్లోనే సొంత వాళ్ళే ఆవిడ్ని ఆస్తులు పక్కన పెడదాం, ఇంటి పేరు మార్చుకోమని వాళ్ళేంటి భూమా కాదు మద్దూరి అఖిలప్రియని పెట్టుకోని ఇంటర్వ్యూలు కూడా మనందరం చూసాం, మనందరికీ తెలుసు. సరే, భూమా అఖిలప్రియ కానీ మనం కూడా ఆవిడని గుర్తిస్తున్నాం, మనము అంగీకరిస్తున్నాము భూమా శోభా నాగిరెడ్డి గారుల కుమార్తెగా. కాకపోతే మీకు ఇంకొక సామాజిక వర్గం కలిసి వచ్చినప్పుడు మీరు ఆ సామాజిక వర్గంతో కలిసి మీరు వాళ్ళతో కలగలిసిపోయి మీరు ముందుకు వెళితే మీరు భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహిస్తారు. అంటే ఇప్పటికే రాష్ట్ర మంత్రి చేసేసారు కదా, ఇంకా ఉన్నత శిఖరాలు ఏమి అధిరోహిస్తారులే అని అనుకుంటే మనం ఎవరమేం చేసింది ఏమీ లేదు. కాకపోతే నివురుగప్పిన నిప్పులాగా ఇప్పుడు ఆళ్ళగడ్డలో మొదలైనటువంటి ఈ చర్చ ఏదైతే ఉందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రగులుకుంటోంది. ఇది ఫైనల్గా భూమా అఖిలప్రియకి చేటు చేస్తుందా, జనసేనకి చేటు చేస్తుందా? చూడాలి ఏం జరుగుతుంది. భూమా అఖిలప్రియకే చేటు చేస్తుంది. ఇప్పుడు తగ్గాల్సిన చోట తగ్గి నీ విలువ పెంచుకుంటే రేపటి ట్రావెల్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే చాలా రకాల ఆరోపణలు, ఈవెన్ భార్గవరాముడు వెనుక నుండి చేస్తున్న అనేక విషయాలు, సెటిల్మెంట్లు, దానికి సంబంధించి గతంలో అయిన కేసులు ఇవన్నీ ఉన్నాయి. అయినా సరే తల్లిదండ్రుల వారసత్వంగా మనతో ఉంది, మనం కాపు కాయాల్సిన పిల్ల కాబట్టి అన్నట్టుగా మన తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి పెద్దలు ఆవిడకి అంతే సపోర్ట్ ఇస్తున్నప్పుడు, వాళ్ళే కలిసిపోతున్నప్పుడు ఈవే అడ్డుపడడం అనేది ఆమెకు వ్యతిరేకం అవుతుంది. కానీ ఎలా కలిసి వస్తుంది? సింపుల్ లాజిక్ కదా. ఇప్పుడు అందులోనే ఇచ్చింది ఒక సామాన్యుడికి, సామాన్యుడికి కాబట్టి అది జనసేనకు ప్లస్ అవుతుంది, భూమా అఖిలప్రియకు మైనస్ అవుతుంది. అది నిజంగానే అక్కడున్న వాళ్ళు ఈమె తలదన్నే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి నాకు ఇక్కడ బలం పోతుందో అనేసి అనుకుంటే లెక్కలు అనేవి వేరే రకంగా ఉండేది. ఒక సామాన్యుడికి తన టెలిఫోన్ బూత్ని పార్టీ కార్యాలయంగా మార్చుకొని అది పవన్ కళ్యాణ్ గుర్తించి ఇవ్వడము అనేది అక్కడ జనసేనకు ప్లస్ అవుతుంది. అతని 10 సంవత్సరాల కష్టం మైలేరు మల్లయ్య కష్టం. ఎందుకంటే అలాంటి వ్యక్తులను ఈమె అడ్డుపడ్డం అని అంటే అది ఆమెకి మైనస్ అవుతుంది కదా ఖచ్చితంగా. మరి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళింది అనేసి అన్నారు. వెళ్ళాడు, అతను వెళ్ళి కలిశాడు, చూద్దాం ఏం జరుగుతుంది.
ఓకే, అంటే టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈవిడ ఒకటి బలిజ రిలీజ్ భవన్లు వాటిని పూర్తి చేస్తాం, కృష్ణదేవరాయల విగ్రహాలు అన్ని మండలాల్లో ప్రతిష్ఠిస్తాం, అవి ఎవరికి ఇప్పుడు వెంటనే ఎవరు అడగట్లేదు. మైలేరు మల్లయ్య అర్థాంగికి ఆ ప్రమాణ స్వీకారం చేయించి ఆవిడ కుర్చీలో కూర్చోబెడితే చాలు. ఓకే, మరి అంటే ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిందా? ఖచ్చితంగా వెళ్ళిందండి, వెళ్లకుండా ఉండదు. జనసేన నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకుల దృష్టికి అయితే ఎందుకంటే వెళ్ళకుండా లేదు. ఇప్పటికే కొందరు బాహాటంగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందులో నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యే సీట్లను చాలా వదులుకున్నాము, దీంట్లో అయినా సరే మనకు ఆ గౌరవం దక్కకపోతే ఎలా అనేసి ఉన్నారు. అతి సామాన్యుడికి ఇచ్చిన దాని విషయంలోనే ఇంత పికిలాటకాలు ఉంటే మరి వాయిస్ వినిపించకపోతే మరో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. అది చూద్దాం ఏం జరుగుతుందో, దాన్ని అప్పుడిప్పుడే మనం మాట్లాడడం ఎందుకు. ఓకే, మొత్తానికి ఆళ్ళగడ్డ ఎప్పుడు రాజకీయంగా హాట్గానే ఉంటుంది, మరొకసారి ఆ హాట్ కంటిన్యూ అవుతుంది. మీరు అన్నట్టుగా చూద్దాం మరి ఈ విషయానికి సంబంధించి భూమా అఖిలప్రియ వెనక్కి తగ్గి రూట్ మార్చుకొని సానుకూలంగా వెళ్తుందా, లేదు నేను ఇంతే అనేసి అని నష్టాన్ని కొని తెచ్చుకుంటుందా అనేది చాలా చక్కటి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.